నిధులు అడిగే ఓపిక ఉన్నది, కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్మున్నది. నాకు ఎంత ఓపిక ఉందో అంత ప్రశ్నించే దమ్ము కూడా ఉందంటుండు. 100 సార్లైనా ఢిల్లీ వెళ్ళి నిధులు అడుగుతా, రాష్ట్ర ప్రజలు అండగా నిలిస్తే చాలు, రెఫరెండం అన్నోన్ని బండకేసి కొట్టారు, సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతుండు, గడీలోళ్ళ కరెంటు పీకేందుకే కాంగ్రెస్ వచ్చింది, ఉచిత కరెంటు పేటెంట్ హక్కులు కాంగ్రెస్వే, మంత్రితో పని చేయించుకునే వాళ్ళని ఎన్నుకోండి, త్వరలో 40,000 ఉద్యోగాల ప్రకటన, మార్చిలో 35 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ, నర్సంపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవము, ఇంకోటి అనే పేరుతో జరుగుతున్న సమావేశాలన్నీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం నిర్వహిస్తున్న సమావేశాలే. ప్రతి జిల్లాకు, ప్రతి ఏరియాకు ఒక సమావేశం పెట్టి ముఖ్యమంత్రి పాల్గొంటున్నాడు. నిన్న నర్సంపేట అయింది, ఇవాళ దేవరకొండ, రేపు ఇంకొకటి. ఇట్లా 17వ తారీఖు ఎలక్షన్స్ అయ్యేదాకా ఈ బహిరంగ సభలు కొనసాగబోతున్నాయి. ఇదే సమయంలో 2 ఏళ్ళు అయిపోతున్నది గవర్నమెంట్ వచ్చి, కాబట్టి వీళ్ళు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవం జనాలంతా ఎగిరి దుంకుతున్నారు. మొత్తం ఇట్లా కాసుల వర్షం కురుస్తుంది ఇళ్ళల్లో అని ఈ విజయోత్సవ సభలు పెడుతున్నారు. కానీ మీరు చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అంటే 100 సార్లు అయినా పోతా, నాకు చాలా ఓపిక ఉంది, అదే సమయంలో నాకు ప్రశ్నించే దమ్ము కూడా ఉంది అంటుండు. మరి బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో ఆ దమ్ము ఎక్కడ పోయా? అంతేనా? బీసీ రిజర్వేషన్ల అంశంలో ఆ దమ్ము ఎక్కడ పోయింది? మోదీని ఎందుకు క్వశ్చన్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంది కదా పార్లమెంట్లో. బీజేపీని తరువుగా ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం దొరికిండే కదా మీకు. మరి రాహుల్ గాంధీ కూడా ఆలోచన ఎందుకు చేయలేకపోయిండు? సరే, మీ ఆలోచన అంటే మీది ఒక వర్గము, మీరంతా ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకులనే ఒక చర్చ ఉన్నది అనుకుందాం. మరి రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా ఆలోచన ఎందుకు చేయలే? బీజేపీ వాళ్ళకి ఎట్లాగో ఇష్టం లేదు కదా ఈ రిజర్వేషన్స్, ఈ అంశము పెద్దగా. సో అట్లాంటి వాళ్ళని తరువుగా ఎక్స్పోజ్ చేసే అవకాశం వచ్చింది కదా. పార్లమెంట్ సమావేశాల్లో మీరు పెద్ద ఎత్తున పార్లమెంట్ని స్తంభింపచేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి అప్పుడు ఎలక్షన్లకు వస్తే మీకేమైనా కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుండే కదా. లేదురా భయ్, వాళ్ళు కొట్లాడిరు, చేయాల్సిందంతా చేసిరు అని అనుకుంటుండే కదా. పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి అనగానే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినావు కదా. మళ్ళనేమో నిధులు అడిగే దమ్ముంది, అది ఉంది, ఇది ఉంది అని అంటున్నారు. అంతా కలిసిపోయి నిర్ణయం తీసుకొని బీసీలను మోసం చేసిరు కదా. రెఫరెండం అన్నోన్ని బండకేసి కొట్టారు, సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతున్నాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ని వాళ్ళు రెఫరెండంగా భావిస్తావా అని అడిగిండు ఎవరు? కేటీఆర్. ఆ కేటీఆర్కి తెలివి లేకపోయా, రాజకీయం తెలియకపోయా, ఓ స్ట్రాటజీ లేకపోయా. గతంలో ఓడిపోయిన ఎలక్షన్స్ అన్నీ కేటీఆర్ వల్లే ఓడిపోయినాయి, మొన్న జూబ్లీహిల్స్ కూడా ఆయన వల్లే ఓడిపోయింది. ఇప్పుడు ఇంకోటి, గడీలోళ్ళ కరెంటు బీకేందుకే కాంగ్రెస్ వచ్చిందట. ఎవరిని కరెంటు బీకినవు, ఎవరిని టచ్ చేసినవు? కరెంటు బీకుడు కాదు, కనీసం ఆ గడి దగ్గరికైనా పోయినవా? అసలు ఆ గడి ఆలోచన నువ్వు చేస్తున్నావా? గడిని ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తున్నావా? కరెంటు బీకుడు తర్వాత మంత్రితో పని చేయించుకునే వాళ్ళని ఎన్నుకోవాలన్నట. త్వరలో 40,000 ఉద్యోగాల ప్రకటన. ఏ మంత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు? చిల్లరకు ఎగబడుతున్నారు మీ మంత్రులంతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది భూమి విషయంలో. ఎవరిని అడగాల? నీ చుట్టూ మొత్తం కేటీఆర్ బ్యాచే నీ చుట్టూ ఉన్నది. ముఖ్యమంత్రి చుట్టూ కేటీఆర్ బ్యాచ్ ఉన్నది. మంత్రుల చుట్టూ గత మంత్రులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వాళ్ళే పిఆర్ఓలు, పిఎల్ అంతా. మీరు ఏ మంత్రి దగ్గరికైనా చూడండి, ఇప్పుడు గతంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వచ్చి నిలబడ్డారు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పనులు అయితే బీఆర్ఎస్ వాళ్ళ పనులే అవుతున్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా, వీళ్ళకి పైసలు కావాలా. ఇక నేను దంచుతున్నాడు ఇక స్పీచ్లుగా. ఈ స్పీచ్లకు ఏముంది, ఎన్నన్నా మాట్లాడవచ్చు, చేతల్లో కనబడాలి కదా. అది లేకనే కదా ఇవాళ ఈ లొల్లంతా.